హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రఘురాం పరిస్థితి విషమంగా ఉండడంతో జానకి, ఆద్య ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. ఇక పక్క ఊరిలో ఒక స్వామీజీ నాటు వైద్యం చేస్తారని హాస్పిటల్లో ఒక వ్యక్తి చెప్పడంతో ఆద్య, శ్రీను ఇద్దరూ కలిసి రఘురాంని పక్క ఊరిలో ఉన్న నాటు వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు. మరోవైపు రామలక్ష్మి కూడా ఇంటి దగ్గర రఘురాం పరిస్థితి తలుచుకొని ఏడుస్తూ, నేను కూడా మీరు వెళ్తున్న చోటికి వస్తాను అంటూ ఇక అలా ఒంటరిగా బయలుదేరి రఘురాం దగ్గరికి వస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిన తర్వాత రఘురాం తల్లి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నా కొడుక్కి ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంటి పెద్దగా, ఊరి పెద్దగా అందరికీ మంచి చేసే నా కొడుక్కి ఆ దేవుడు ఇంతటి కష్టాన్ని ఎందుకు కలిగించాడు అంటూ రఘురాం తల్లి ఆ దేవుణ్ణి వేడుకుంటూ, స్వామి, నా కొడుకుని ఎలాగైనా సరే నువ్వే రక్షించాలి, నా ఆయుష్ కూడా పోసుకొని నా కొడుకు ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి, ఒకవేళ నా కొడుక్కి ఏదైనా జరిగితే నా గుండె కూడా ఆగిపోతుంది అని చెప్పి ఇక రఘురాం తల్లి రఘురాం కోసం ఎంతగానో తల్లడిల్లి పోతూ ఉంటుంది. ఇక ఆవిడ అలా బాధపడుతూ ఉంటే మరోవైపు పద్మ కూడా అసలు మా అన్నయ్యని పాము కాటేయటం ఏంటో అని చెప్పి అలా బాధపడుతూ ఉంటే, బావగారికి ఏమి కాదొదినా, బాధపడకు అని చెప్పి పార్వతి పద్మకి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక చారు ఏమి ఎరగనట్టుగా పద్మ వాళ్ళ దగ్గరికి వచ్చి సైలెంట్గా నిలబడి ఉంటుంది. అసలు ఎన్నడూ లేనిది ఇంట్లోకి పాము రావడం ఏంటో, అన్నయ్యని కాటేయడం ఏంటో అని చెప్పి అలా పద్మ ఆలోచిస్తూ ఉండగా సడన్గా చారు ఏమైనా చేసిందేమోనని చెప్పి చారు వైపు కోపంగా చూస్తూ, వసై నిజం చెప్పు, ఇదంతా నీ పనైతే కాదు కదా అని చెప్పి పద్మ చారుని అడుగుతూ ఉంటుంది. దాంతో చారు, ఇంట్లోకి పాము వస్తే దానికి నాకు ఏంటి సంబంధం అని చెప్పి అంటూ ఉంటే, లేదు లేదు, నీ మాటల్లో నాకేదో తేడా అనిపిస్తుంది. ఇందాక కూడా హోమం అప్పుడు అందరూ ఉన్నారు, కానీ నువ్వు మాత్రం హోమంలో లేవు. ఏదో ఒకటి చేసి హోమాన్ని ఆపుతానని ప్రతిజ్ఞ చేసి మరీ వెళ్ళావు. అంటే హోమాన్ని ఆపడానికి నువ్వు కానీ ఇంట్లోకి ఏమైనా పాముని వదిలావా అంటూ పద్మ చారుని నిలదీసి గట్టిగా అడగడంతో ఇక అప్పుడు చారు, అవును, నేను ఇదంతా చేశాను, కానీ ఆద్యను చంపడానికి ఇదంతా చేశాను. మధ్యలో పెద్దనాన్న ఆద్యని కాపాడడం కోసం ఆయన చేతులను అడ్డు పెడతారని, పాము ఆయన్ని కాటేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మ ఒక్కసారిగా చారు చెంప పగలగొడుతూ, వసై ఎంత పని చేశావే, ఈరోజు నువ్వు చేసిన పని వల్ల మా అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చిన్నప్పటి నుండి తండ్రిని కోల్పోయిన నాకు, నా తమ్ముడికి మా అన్నయ్య తండ్రి స్థానంలో ఉండి మాకు ఎన్నో చేశాడు. అటువంటి అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు. పొరపాటున మా అన్నయ్య కనుక ఏమైనా జరిగితే నేను వదిలిపెట్టను అంటూ పద్మ చారు చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా అని చెప్పి చారు, ఒకవేళ నేనే ఇంట్లోకి పామును వదిలేశానన్న విషయం ఎవరికైనా చెప్పావంటే ఆద్యని మనమిద్దరం కలిసి మంటల్లో తోసేశామని ఇంట్లో అందరికీ చెబుతాను. అప్పుడు నువ్వు కూడా ప్రాబ్లంలో పడతావు, జాగ్రత్త అంటూ చారు పద్మని బెదిరిస్తూ ఉంటుంది. ఛ, నీలాంటి దాన్ని నా కోడలుగా తెచ్చుకున్నాను చూడు, నా కర్మ. నువ్వు ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఈ ఇంట్లో అన్నీ కూడా అపశకునాలే జరుగుతున్నాయి అని చెప్పి పద్మ చారుని తిట్టుకుంటూ ఇక రఘురాంకి ఎలా ఉందో ఏంటోనని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు జానకి, ఆద్య వీళ్ళంతా కూడా రఘురాంని నాటు వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక ఆ నాటు వైద్యుడు రఘురాంని పరీక్షించిన తర్వాత, ఈయనను కాటు వేసిన పాము చాలా విషపూరితమైనది, ఒంట్లోకి విషమంతా కూడా పాకేసింది. మీరు ఇంకొద్దిగా ముందు తీసుకొచ్చుంటే ఆయన ఖచ్చితంగా బతికేవాడు, కానీ ఇప్పుడు ఆయన బతుకుతాడని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ
నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను అని చెప్పి ఆ పై అంతా దేవుడి దయ అని ఆ నాటు వైద్యుడు చెప్పడంతో నా దేవుణ్ణి బతికించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్పి జానకి దగ్గరలో ఉన్న గుడికి వెళ్తుంది. ఇక గుడికి వెళ్ళిన తర్వాత జానకి దేవుళ్ళలాంటి ఆయనకి ఈరోజు కష్టం వచ్చింది. ఊర్లో అందరి కష్టం తీర్చే ఆయన కష్టం తీర్చాల్సింది నువ్వే తండ్రి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది జానకి. జానకి అలా ఏడుస్తూ ఉంటే గుడిలో ఉన్న పంతులు గారు, అమ్మ మిమ్మల్ని చూస్తూ ఉంటే పుట్టెడు దుఃఖంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు అమ్మవారికి ఎంతో నిష్టగా పూజ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది, మీ ఆయన ప్రాణాలు నిలబడతాయి అని చెప్పి, కానీ ఆ పూజ చాలా కష్టం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, అది ఏం పూజో చెప్పండి పంతులు గారు, మా ఆయన కోసం ఎంత కష్టమైనా నేను చేస్తాను, ఆయన బతకాలి అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. దాంతో పంతులు గారు, శూలధారణ పూజ చేయాలమ్మా, కానీ మీరు ఆ పూజ చేయగలరా? అదిగోండి ఆ అమ్మాయి చేస్తుంది కదా, అలా తల మీద బోనాన్ని మోస్తూ నాలుకకు శూలాన్ని గుచ్చుకొని అలా గుడి చుట్టూ కూడా 108 ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, అయితే తప్పకుండా నేను ఆ పూజ చేస్తాను పంతులు గారు అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. ఇక వెంటనే జానకి పసుపు బట్టలు ధరించి నాలుకకు శూలాన్ని గుచ్చుకొని తలపై బోన్నాన్ని మోస్తూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆద్య జానకి పరిస్థితి చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. పెద్దమ్మ, ఏంటి పెద్దమ్మ ఇది, నువ్వు ఈ పూజ చేయగలవా అని చెప్పి అంటూ ఉంటే, తప్పదు ఆద్య, ఆయన కోసం నేను ఎంతటి కష్టమైనా భరిస్తాను, నాకు కావాల్సింది ఆయన బతకడమే అని చెప్పి జానకి అలా పూజను మొదలు పెడుతుంది. ఇక అలా 10 ప్రదక్షిణాలు చేసిన తర్వాత జానకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి జానకి కళ్ళు తిరిగి కింద పడబోతూ ఉంటే రామలక్ష్మి ఆద్య ఇద్దరు కలిసి జానకిని పట్టుకుంటారు. ఇక అలా జానకి స్పృహ కోల్పోవడంతో ఆద్య ఎంతగానో బాధపడుతూ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు, ఈ పూజ భర్త కోసం భార్య మాత్రమే చేయాలా, లేదంటే ఎవరైనా చేయొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో పంతులు గారు, నిష్టతో ఎవరైనా సరే ఆ అమ్మవారికి పూజ చేసి మొక్కుకుంటే ఆ అమ్మవారు తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఆద్య జానకి దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ, ఈ పూజను నేను పూర్తి చేస్తాను పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆద్య, నువ్వా, వద్దమ్మా, ఇది చాలా కష్టమైన పూజ అని జానకి అంటూ ఉంటే, అప్పుడు ఆద్య, నన్ను పెద్దనాన్న ఆయన సొంత కూతురుగా భావించి నాకు ఏ కష్టం రాకూడదని మృత్యుంజయ హోమంలో నా తండ్రి స్థానంలో కూర్చున్నారు. అలాగే నన్ను పాము కాటేయకూడదని ఆయన తన చేతిని అడ్డుగా పెట్టి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. మరి అటువంటి పెద్దనాన్న కోసం నేను ఏం చేసినా తక్కువే. తప్పకుండా నేను ఈ పూజ పూర్తి చేస్తాను పెద్దమ్మ, పెద్దనాన్న కోలుకునేలాగా చేస్తాను అని చెప్పి ఆద్య పసుపు వస్త్రాలు ధరించి తలపైన బోనాన్ని మోస్తూ నాలుకకు శూలాన్ని గుచ్చుకొని 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇక అలా ఆద్య రఘురాం కోసం పూజ చేస్తూ ఉంటే జానకి, శ్రీను వీళ్ళంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆద్య మొత్తానికి 108 ప్రదక్షిణాలు చేసి పూజను పూర్తి చేస్తుంది. ఇక ఇంతలో నాటు వైద్యుడు రఘురాంకి వైద్యం చేస్తూ ఉంటే కొద్దిసేపటికి రఘురాం స్పృహలోకి వస్తాడు. మొత్తానికి గండం గట్టెక్కింది. ఇక ఈయనకు ఏ ఇబ్బంది లేదు, ఈయన ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదు అని చెప్పి ఆ నాటు వైద్యుడు చెప్పడంతో జానకి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అంతా ఆ అమ్మవారి దయ. ఈరోజు ఆయన ప్రాణాలు నిలబడ్డాయంటే నిజంగా ఆద్యనే కారణం. ఆద్య ఆయన కోసం ఎంతో కష్టమైన పూజను పూర్తి చేసింది అని చెప్పి జానకి ఆద్య చేసిన పూజ గురించి రఘురాంకి చెబుతూ ఉంటుంది.